సాధారణ వ్యాసాల్లో భాగంగా ఇప్పుడు దేశాభివృద్ధిలో విద్యార్థుల పాత్ర అనే అంశాన్ని గురించి చూద్దాం. ముందుగా పరిచయం. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని గురజాడ అప్పారావు గారు అన్నారు. అంటే దేశ ప్రజలు అన్ని రంగాల్లో ప్రగతి సాధించడాన్ని దేశాభివృద్ధి అంటాం. ఇక విద్యను అర్థించేవారు విద్యార్థులు. దేశాభివృద్ధిలో భావి భారత పౌరులైన విద్యార్థుల పాత్ర ఎంతో కీలకమైనది. కాబట్టి ఇలాంటి విద్యార్థులందరూ దేశాభివృద్ధి కోసం కృషి చేయడాన్నే దేశాభివృద్ధి విద్యార్థుల పాత్ర అని మనం నిర్వచించవచ్చు. ఇక విషయ విశ్లేషణలో సైడ్ హెడ్డింగ్గా మనం మొదట దేశాభివృద్ధిలో విద్యార్థుల కృషి అని పెట్టి ఈ అంశాలు రాయొచ్చు. నేటి బాలలే రేపటి పౌరులు అని అన్నట్లుగా మన దేశ అభివృద్ధి నేటి విద్యార్థుల చేతుల్లోనే ఉంది. విద్యార్థులు విద్యని, జ్ఞానాన్ని సంపాదిస్తారు. అలాగే క్రమశిక్షణని, వినయ విధేయతల్ని నేర్చుకుంటారు. ఈ విద్యార్థులే భావి కాలంలో డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, టీచర్లుగా, శాస్త్రవేత్తలుగా, వ్యాపారవేత్తలుగా, పారిశ్రామికవేత్తలుగా, రాజకీయ నాయకులుగా, క్రీడాకారులుగా, సైనికులుగా మొదలైనటువంటి అనేక విధాలుగా ప్రత్యక్షంగానో లేదా పరోక్షంగానో దేశ అభివృద్ధికి కారకులవుతారు. ఇక దేశాన్ని సరైన దారిలో నడిపింపజేస్తారు కూడా. కాబట్టి విద్యార్థులు దేశానికి వెన్నెముక లాంటి వాళ్ళు. ఇది ఈ పేరా కింద రాస్తాం. ఇక తరువాత పేరాలో స్వాతంత్ర పోరాటంలో విద్యార్థుల సహకారం అని సైడ్ హెడ్డింగ్ పెట్టి కొన్ని విషయాలు రాయొచ్చు. అవేంటంటే, స్వాతంత్ర పోరాటంలో విద్యార్థులు చాలా చక్కటి పాత్ర పోషించారు. ఎందుకంటే అప్పట్లో గాంధీజీ పిలుపు మేరకి కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో ఉండేటువంటి విద్యార్థులు తమ చదువులను కూడా వదిలిపెట్టి నాయకులకు అండగా నిలిచి వారి తాలూకా విలువైన సమయాన్ని త్యాగం చేసిన వాళ్ళు విద్యార్థులు. ఉద్యమాల ద్వారా, విప్లవాల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేది కూడా విద్యార్థులే. కాబట్టి దేశాభివృద్ధిలో విద్యార్థుల పాత్ర అనేది చాలా ముఖ్యమైనటువంటిది. ఇక యువకులు కూడా చెడు అలవాట్లకు బానిసలు కాకుండా దేశాభివృద్ధికి కృషి చేయాలి. ఇది ఒక పేరాగా రాసుకుంటా. ఇక ఇంకో పేరా కింద రాజకీయ నాయకుల స్వార్థం అని సైడ్ హెడ్డింగ్ పెట్టుకొని, స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశం స్వార్థపరులకి, స్వార్థ రాజకీయ నాయకులకి నిలయం అయిపోయింది. నాయకులు ఏం చేస్తున్నారు? వారి సొంత ప్రయోజనాల కోసం కొందరు స్వార్థపరులు ఈ విద్యార్థుల చేత సమ్మెలు, ఆందోళనలు, బందులు మొదలైన ఉద్యమాలు చేయించి అల్లరులు సృష్టిస్తున్నారు. విద్యార్థుల్ని బలి పశువుల్ని చేసేస్తున్నారు. విద్యార్థులు ఈ సత్యాన్ని గ్రహించి రాజకీయవాదుల తాలూకా వలలో చిక్కుకుపోకుండా దేశాభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనటం అనేది చాలా మంచిది. ఇది ఒక పేరాగా రాస్తాను. ఇక దేశాభివృద్ధి విద్యార్థుల కర్తవ్యం అని సైడ్ హెడ్డింగ్ పెట్టుకొని, మన దేశం బహుభాషలకి, భిన్న మతాలకి, భిన్న సంస్కృతులకి నిలయం. శాంతిని కోరుకునే దేశం మన భారతదేశం. ఇలాంటి పవిత్ర దేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి దేశ సంక్షేమం కోసం కృషి చేయడం వారి కర్తవ్యం. ఈ దేశం నాకేమిటిచ్చింది అని కాకుండా ఈ దేశానికి మనం ఏం చేశాం అని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించుకోవాలి. ప్రతి విద్యార్థి కూడా ఒక సుశిక్షితుడైన సైనికుడు కావాలి. ఎన్సిసి, ఎన్ఎస్ఎస్ మొదలైన వాటిలో చేరి దేశ సేవ చేయడానికి ప్రయత్నించాలి. ఇది విద్యార్థుల కర్తవ్యం. ఇక ముగింపు ఏమిటంటే, ఈనాడు మన దేశం అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నది. అందులో ప్రధానంగా జనాభా సమస్య, ఆహార సమస్య, నిరుద్యోగ సమస్య,
అదేవిధంగా కుల మత భాష అతివృష్టి అనావృష్టి దొంగ వ్యాపారాలు మొదలైనటువంటి ఎన్నో సమస్యలు మన దేశాభివృద్ధికి ఆటంకాలుగా ఉన్నాయి. ఈ సమస్యల్ని ప్రభుత్వం తాలూకా సహకారంతో పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి కానీ అలజడులకి అల్లర్లకి తావివ్వకూడదు. వీటన్నిటి సాధన కోసం విద్యార్థులు నడుం బిగించాలి. విద్యార్థులు సుగుణాలని క్రమశిక్షణని అలవరుచుకొని దేశ ప్రయోజనాలకై కృషి చేస్తే భారతదేశం సర్వతోముఖాభివృద్ధిని సాధించగలుస్తుంది. అంటే అన్ని రంగాలలో కూడా అభివృద్ధిని సాధించగలుస్తుంది.